చేద్దాము. డేటా మోడల్స్ అండ్ దే టైప్స్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తే మనం నెక్స్ట్ రివిజన్ క్లాస్ మీద మనకి పాత చెప్పుకున్నది మనకి. ఓకే, వాట్ ఈస్ డేటా మోడల్ అనేది, వాట్ ఈస్ డేటా అంటే మనకి వాట్ ఆర్ ద ఫైల్స్ వేర్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ అంటే మనం సిస్టంలో ఏదైతే డేటాని స్టోర్ చేస్తున్నామో దాన్ని డేటా అంటున్నాం, రా డేటా అంటున్నాం. ఓకేనా, ఒక యూజర్ అవ్వచ్చు, ఒక అప్లికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎంప్లాయీ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, దాన్ని డేటా అంటున్నాం. ఆ డేటాని డేటా మోడలింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉన్నాయి మనకి: కాన్సెప్చువల్ డేటా, లాజికల్ డేటా అండ్ ఫిజికల్ డేటా అని. ఓకే, ఆ కాన్సెప్చువల్ డేటా ఏంటి, లాజికల్ డేటా అండ్ ఫిజికల్ డేటా అంటే అనేది డిస్కస్ చేయాలి ఈరోజు. ఓకేనా, డేటా మోడల్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డేటా మోడల్ ఫర్ ద డేటా టు బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. ఓకే, డేటాని మనం డేటాబేస్లో స్టోర్ చేయడానికి యూజ్ చేసే మోడల్స్ని డేటా మోడలింగ్ లాంగ్వేజెస్ అంటున్నాం అమ్మా. ఓకేనా, దిస్ డేటా మోడల్ ఈజ్ కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్. ఓకే, డేటా మోడల్ ఏంటిదమ్మా? కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఫిజికల్ ఎంటిటీ అంటున్నామా. వాట్ ఈస్ ఫిజికల్ ఎంటిటీ? ఏదైతే మనం డేటాని సెకండరీ స్టోరేజ్ డివైస్ లో స్టోర్ చేస్తున్నామో, ఓకేనా, దాన్ని ఆబ్జెక్ట్ అంటున్నాం. ఒక ఫోల్డర్ ఉందనుకోండి, ఆ ఫోల్డర్ ఆబ్జెక్ట్ అంటున్నాము. ఓకేనా, ఆ ఆబ్జెక్ట్స్ ని డేటా ఆబ్జెక్ట్స్ ని ఎలా స్టోర్ చేస్తాము, దాని కాన్సెప్చువల్ గా ఎలా స్టోర్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేసుకునేది డేటా మోడలింగ్ లాంగ్వేజ్ అంటున్నాము. ఓకే, ద అసోసియేషన్ బిట్వీన్ డిఫరెంట్ డేటా ఆబ్జెక్ట్స్ అంటున్నాము. ఆ ఆబ్జెక్ట్స్ మధ్యన అసోసియేషన్ ఎలా ఉంటుంది? ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, ఆ టేబుల్లో టేబుల్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఓకేనా, రికార్డ్ కి మధ్య రిలేషన్ ఏమైనా ఉంటుందా? ఓకేనా, రోస్ కాలమ్స్ బేస్ చేసుకుని ద అసోసియేషన్ బిట్వీన్ ద డేటా ఈస్ కాల్డ్ ఎస్, డేటా ఆబ్జెక్ట్స్ మధ్య అసోసియేషన్ ఎలా ఉంటుంది? ఓకేనా, అండ్ రూల్స్, వాట్ ఆర్ ద రూల్స్ యూ హ్యావ్ టు ఫాలో టు ఫ్రేమ్ ద డేటా ఆబ్జెక్ట్స్ ని ఫ్రేమ్ చేయడానికి ఏ రూల్స్ ఫాలో అవుతున్నాం అనేది కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా, అది డేటా మోడలింగ్ చెప్పి డిస్కస్ చేస్తాం. డేటా మోడల్ హెల్ప్స్ ఇన్ ద వర్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అండ్ ఎన్ఫోర్సెస్ బిజినెస్ రూల్స్, రెగ్యులేటరీ కంప్లైన్సెస్, గవర్నమెంట్ అప్లయన్సెస్. ఇది జనరల్గా ఇదంతా మామూలుగా జనరల్గా చెప్తున్నామా. ఇక్కడ వరకు చాలా మనకి డేటా మోడల్ హెల్ప్స్ ఇన్ ద వర్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఓకే, వర్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే మనకి డేటా రిప్రజెంటేషన్స్ ఎలా చేయాలి, టేబుల్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, స్కీమా ఎలా డిఫైన్ చేసుకుంటాము, దాన్ని బేస్ చేసుకుని మనం డేటా మోడలింగ్ అనేది డిస్కస్ చేస్తాం చెప్తున్నాము. ఓకే, డేటా మోడల్ డిస్క్రైబ్స్ ద అబ్స్ట్రాక్ట్ మోడల్. ఓకేనా, అబ్స్ట్రాక్షన్ అంటే దేర్ ఈస్ నో డెఫినిషన్. ఓకే, డేటాబేస్ లో టేబుల్స్ ఇలా ఉండాలని చెప్పి మనకి టేబుల్ కాలం వైజ్, రో వైజ్, కాలమ్స్ రోస్ ని బేస్ చేసుకుని టేబుల్ ని ఫ్రేమ్ చేస్తామని చెప్తున్నాం, కానీ దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటాలో స్టోర్ చేయాలని చెప్పట్లేదు మనం. ఓకేనా, దట్స్ ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మోడల్. డేటా మోడల్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మోడల్ దట్ ఆర్గనైజ్ డేటా డిస్క్రిప్షన్, డేటా సెమాంటిక్స్ అండ్ కన్సిస్టెన్సీ కన్స్ట్రెంట్స్ ఆఫ్ డేటా. ఓకే, డిస్క్రిప్షన్ అంటే మనకి ఒక రికార్డుని బేస్ చేసుకుని దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉన్నది డిస్క్రిప్షన్ అంటున్నామా. ఓకేనా, నెక్స్ట్ రిలేషన్స్ చెప్తున్నాము, రికార్డ్స్ మధ్య రిలేషన్స్ ని. నెక్స్ట్ కన్సిస్టెన్సీ, కన్స్ట్రెంట్స్ అంటే కీ కన్స్ట్రెంట్స్ అనేది డిస్కస్ చేసామమ్మా. ఓకేనా, ఆ టేబుల్లో కాలమ్స్ కి ఏ ఏ ఏ టేబుల్లో ఏ కాలమ్ కి ఏ టైప్ ఆఫ్ కీని అసైన్ చేస్తున్నాము, ప్రైమరీ కీనా ఫారెన్ కీ అనేది కన్స్ట్రెంట్ ని కూడా మనం డేటా మోడల్ బేసిస్ డిఫైన్ చేస్తాం చెప్తున్నాము. ఓకేనా, ద డేటా మోడల్ ఎంఫసైజ్ on what data is needed and how it should be organized instead of operations will be performed on data. ఓకే, డేటా మోడలింగ్ ఏం చెప్తున్నాం మనకి? ఫిజికల్ డేటా మోడల్, లాజికల్ డేటా మోడల్ అని 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఓకేనా, ఫిజికల్ డేటా మోడల్లో డేటాని సెకండరీ స్టోరేజ్ డివైస్ లో నుంచి కలెక్ట్ చేసుకుని ప్రైమరీ స్టోరేజ్ డివైస్ లో స్టోర్ చేసుకుని, ఓకేనా, లాజికల్ లొకేషన్ లో వేర్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ ద డేటా. ఆ డేటా అనే దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తున్నాము. ఆ ఆపరేషన్స్ ని మనం కమిట్ రోల్ బ్యాక్ సేవ్ పాయింట్ చెప్పుకున్నాం కదమ్మా. కమిట్ చేస్తేనే మనకి ఫిజికల్ లొకేషన్ లో అప్డేట్ అవుతుంది, లేకపోతే అప్డేట్ అవ్వదని తెలుసు మనకి. ఓకేనా, అది కూడా డేటా మోడలింగ్ బేస్ చేసుకుని మనకి కాన్సెప్చువల్ డేటా, ఐ మీన్ లాజికల్ డేటా, ఫిజికల్ డేటాగా డేటాని సపరేట్ చేస్తామమ్మా. ఏమైనా ఆపరేషన్స్ చేస్తే అవి లాజికల్ లొకేషన్ లో అప్డేట్ అవుతాయి, కానీ ఫిజికల్ లొకేషన్ లో అప్డేషన్స్ ఏమి ఉండవు అని చెప్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ డేటా సెక్యూర్డ్గా ఉంటుందమ్మా. మనకి డిఫరెంట్ యూజర్స్ డేటా మీద మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినా సరే మనకి డేటా సెక్యూర్డ్గా ఉండాలంటే
ఆ సెపరేషన్ ఉండాలమ్మా. ఇలా ఫిజికల్ లొకేషన్ ఎప్పుడు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. వాంటెడ్‌గా మనకి యాస్ ఎ అడ్మినిస్ట్రేటర్ ఆర్ యాస్ ఎ యూజర్ మనకి పర్మిషన్స్ ఉంటి ఓకే. డేటా మీద మనం మోడిఫికేషన్స్ చేసి మనం కమిట్ టైప్ చేస్తేనే మనకి అప్డేట్ అవ్వాలి గానీ, లేకపోతే ఫిజికల్ లొకేషన్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదని చెప్తున్నామమ్మా. ఓకేనా? దట్ ఈస్ డేటా మోడలింగ్‌లో మనకున్న డిఫరెంట్ టైప్స్‌లో కాన్సెప్చువల్ డేటా, ఫిజికల్ డేటా, లాజికల్ డేటా అనేది కూడా మోడల్సే అమ్మా. ఓకేనా? నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్టు డేటాబేస్ టేబుల్స్‌ని క్రియేట్ చేయాలంటే ముందసలు మనకి రిలేషన్స్ అనేది తెలియాలమ్మా. ఓకేనా? ఏం రిలేషన్స్ తెలియాలి? కాలమ్‌కి మధ్య రిలేషన్స్ లేకపోతే రికార్డ్‌కి మధ్య రిలేషన్స్. ఓకే. ఏ కన్‌స్ట్రెయింట్స్‌ని బేస్ చేసుకొని కాలమ్‌ని డిఫైన్ చేసుకోవాలి. ఏ డేటా టైప్‌ని బేస్ చేసుకొని కాలమ్స్‌ని డిఫైన్ చేసుకోవాలి. ఓకే. యాట్రిబ్యూట్స్ అంటున్నామమ్మా. కాలమ్స్ అంటే యాట్రిబ్యూట్స్ అమ్మా. ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాము, అవి ఏ టైప్ ఆఫ్ డేటాబేస్‌ని బేస్ చేసుకొని డిక్లేర్ చేయాలి కాలమ్స్‌ని. నెక్స్ట్ ఏ కన్‌స్ట్రెయింట్‌ని అసైన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ దేనికి మధ్యన మల్టిపుల్ టేబుల్స్ మధ్యన బేస్ చేసుకొని మనం డేటాబేస్‌లో డేటా స్టోర్ చేయాలంటే ఏ టేబుల్‌కి ఏ టేబుల్ మధ్య రిలేషన్ ఎలా ఉండాలి, అవన్నీ మనకి డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఓకే అమ్మా. ఒక్కసారి చూడండి. చిన్న డిస్టర్బెన్స్ కొద్దిగా హెచ్ఓడి ఫోన్ చేసి సార్‌తో మాట్లాడాం. చూడండమ్మా ఒకసారి. టేబుల్స్‌లో కాలమ్స్‌కి మధ్య రిలేషన్స్ వాటి కన్‌స్ట్రెయింట్స్‌ని బేస్ చేసుకొని మనకి డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. టేబుల్‌ని క్రియేట్ చేయాలంటే మనకి సాఫ్ట్‌వేర్ డిజైన్ ఎస్‌డీఎల్‌సీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో అనాలిసిస్ చేస్తున్నాము. అలానే డిజైన్ చేస్తాము ఫస్ట్. ఓకేనా? అనాలిసిస్ అంటే హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అనేది అనాలిసిస్ పార్ట్ అంటున్నాం. అలానే హౌ టు ఫ్రేమ్ ద ప్రోగ్రామ్స్ అనేది డిజైన్ పార్ట్ అమ్మా. ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేటప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా రాస్తామో డిజైన్ పార్ట్ అంటున్నాం. ప్రోగ్రామింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ డీబీఎంఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి స్కీమా అంటే టేబుల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలని అనలైజ్ చేస్తాం. ఫస్ట్ అసలు డేటాబేస్‌ని బేస్ చేసుకొని, అనలైజ్ చేసుకొని డేటా మోడలింగ్ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని రిలేషనల్ మనకి డేటా ఎలా స్టోర్ చేయాలి ఏంటి అనే దాని మీద మనకి డయాగ్రామ్స్ ఉంటాయి మనకి. డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ డిజైన్ పార్ట్‌లో డయాగ్రామికల్ రిప్రజెంటేషన్ అంటున్నాం అమ్మా. ఈఆర్ డయాగ్రామ్స్‌ను నెక్స్ట్ యూఎంఎల్ డయాగ్రామ్స్ ఉంటాయి మనకి. ఓకే. ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్ అంటున్నామమ్మా. ఎంటిటీస్ అంటే మనకి అట్రిబ్యూట్స్ ఏముంటున్నాయి మనకి. టేబుల్‌లో కన్‌స్ట్రెయింట్స్ ఏం యూజ్ యూజ్ చేస్తున్నాము. టేబుల్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాము. ఓకేనా? వాటి మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలి. అది డయాగ్రామాటికల్ రిప్రజెంటేషన్‌కి ఈఆర్ డయాగ్రామ్స్ గాని, యూనిఫైడ్ మోడలింగ్ లాంగ్వేజ్ యూఎంఎల్ డయాగ్రామ్స్ గాని యూజ్ చేసి మనం డిఫైన్ చేస్తాం. ఈఆర్ డయాగ్రామ్స్ అనేది కూడా మనకి చెప్పుకుంటాం మనం. ఓకేనా? ఈ 2 మోడల్స్ అనేది మనకి నెక్స్ట్ ఫర్దర్‌గా మన సెకండ్ యూనిట్‌లో చెప్పుకుంటాం అమ్మా. ఒకసారి మనకి
ఈ డేటా మోడలింగ్ టెక్నిక్స్‌లో ఈ 2 టెక్నిక్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా? ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్‌లో అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి మనకి? ఓకే. నెక్స్ట్ అలానే ఎంటిటీస్ అంటే ఏంటి? రికార్డ్స్ అంటే ఏంటి మనకి? ఓకే. వీక్ ఎంటిటీ ఏంటి? స్ట్రాంగ్ ఎంటిటీ ఏంటి? కన్‌స్ట్రెయింట్ అంటే ఏంటి? ఓకేనా? కార్డినాలిటీ కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటి? ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నిటిని మనం ఇయర్ డయాగ్రామ్‌లో డిస్కస్ చేస్తామమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇవి నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాము. ఇక్కడ మనకి థియరిటికల్‌గా ఉంది కాబట్టి ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. డిఫరెంట్ డేటా మోడలింగ్ టెక్నిక్స్ అంటే మనకున్నది 2 టెక్నిక్స్. ఈఆర్ మోడల్ టెక్నిక్, అలానే యూఎంఎల్ టెక్నిక్స్. ఓకేనా? ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? డయాగ్రమాటికల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్ టేబుల్స్‌ని ఈఆర్ డయాగ్రామ్స్ అంటున్నాం అమ్మా. ఓకే. నెక్స్ట్ డేటా మోడలింగ్ కాన్సెప్ట్స్‌లో వై యూజ్ ద డేటా మోడల్, టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా? డేటా మోడల్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అసల? నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఏమున్నాయి మనకు అనేది కాన్సెప్ట్. ఓకే. డిఫరెంట్ టైప్స్‌లో మనకి కాన్సెప్చువల్ డేటా, లాజికల్ డేటా అండ్ ఫిజికల్ డేటా అంటున్నామమ్మా. ఈ ఫిజికల్ డేటా అంటే మనకి సెకండరీ స్టోరేజ్ డివైస్‌లో ఏదైతే స్టోర్ చేస్తామో దాన్ని ఫిజికల్ డేటా అంటున్నామమ్మా. లాజికల్ డేటా అంటే మనం డేటాబేస్ టేబుల్‌ని బేస్ చేసుకొని ఏదైతే ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తామో, ఆ ఆపరేషన్స్ చేసేదాన్ని మనం యూజ్ చేసేదే లాజికల్ డేటా అంటున్నామమ్మా. ఓకే. అంటే ఇది ఎక్కడుంటది? ర్యామ్‌లో స్టోర్ అయ్యి ఉంటుందమ్మా లాజికల్ డేటా మొత్తం. ఫిజికల్ డేటా అనేది మొత్తం రామ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. అంటే హార్డ్ డిస్క్‌లో స్టోర్ అయ్యి ఉంటది. సెకండరీ స్టోరేజ్ డివైస్ అంటున్నామమ్మా. కాన్సెప్చువల్ డేటా అంటే డేటాని మనకి ఇట్స్ లైక్ ఎ మెటాడేటా అమ్మ. కాన్సెప్చువల్ డేటా అంటే ఆ టేబుల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేసి కాన్సెప్చువల్ డేటా అంటున్నాం. హౌ టు ఫ్రేమ్ ద డేటా అనేది మనకి కాన్సెప్చువల్ డేటా అంటున్నాం. ఓకే. నెక్స్ట్ డేటా ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పైన మనం డేటా ఆబ్జెక్ట్ అని అన్నాము. డేటా ఆబ్జెక్ట్ అంటే ఏంటి తెలియాలి. ఓకే. నెక్స్ట్ మెటా డేటా అంటే తెలియాలమ్మా. ఇది లాస్ట్ క్లాస్‌లో మెటా డేటా అని చెప్పామమ్మా. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. ఓకే. ఒక టేబుల్ క్రియేట్ చేసామంటే ఆ టేబుల్ ఎప్పుడు క్రియేట్ చేసాము? ఎప్పుడు మోడిఫై చేసాము? దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? ఓకేనా? ఎంత సైజ్ ఉంది? ఓకేనా? దాన్నంతా కూడా మెటా డేటా అంటున్నామమ్మా. ఇదిగోండి ఇక్కడ మనకు కనిపించే దాంట్లో డేట్ మోడిఫికేషను, టైప్ ఆఫ్ డేటా, సైజు, ఓకే. ఇవన్నీ కూడా మెటా డేటా అంటున్నాం. ఒరిజినల్ డేటా ఏంటిది? ఈ పక్కన ఉన్న వర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డేటా అమ్మా. ఈ పార్ట్ అంతానేమో మెటా డేటా అంటున్నాం అమ్మా. ఓకే. మెటా డేటా అనేది వైవా క్వెషన్ అమ్మ. గ్యారంటీగా అడుగుతారు. ఓకే. మెటా డేటా అనేది తెలుసమ్మా మనకి. ఓకేనా? డేటా ఆబ్జెక్ట్ అంటున్నాం అమ్మా. నెక్స్ట్ డేటా ఆబ్జెక్ట్ అని చూడమ్మా. The, the data object is actually a location or region of storage that contains a collection of attributes or group of values that act as a aspect, okay, characteristics, quality or descriptor of the object. Okay. ఇంతవరకు చెప్పుకోకుండా ఒకసారి చూడమ్మా. ద డేటా ఆబ్జెక్ట్ ఈజ్ యాక్చువల్లీ లొకేషన్ ఆర్ రీజియన్ ఆఫ్ ద స్టోరేజ్. ఓకే. డేటా ఆబ్జెక్ట్ అంటే ఏమంటున్నాం మనం? ఒక లొకేషన్. అంటే ఏ లొకేషన్ అది? కంప్యూటర్‌లో, మెమరీలో లొకేషన్ అంటున్నాం. ఓకే. లొకేషను ఏం లొకేషన్ అది? మనం ఏదైతే డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్‌ని డేటా ఆబ్జెక్ట్ అంటున్నామమ్మా. ఓకే. మనకి జావాలో గాని, సి++లో గాని ఆబ్జెక్ట్ అనే మాట అంటూ ఉంటామమ్మా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ కూడా మనం గుర్తు చేసుకుందాం అది. ఆ రెండిటికి కంపారిజన్ ఎలా ఉంటదో చెప్పుకుంటామమ్మా. ఓకేనా? సి++, ఊప్స్‌లో అయితే మనకి ఆబ్జెక్ట్ అంటే ఫిజికల్ ఎంటిటీ అంటున్నామమ్మా. ఓకేనా? మనం ఏదన్నా క్లాస్‌లో డేటా మెంబర్స్‌ని, మెంబర్ ఫంక్షన్ డిఫైన్ చేస్తే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామంటే మనం ఆ మెంబర్స్‌కిను, డేటా మెంబర్స్‌కి, మెంబర్ ఫంక్షన్స్‌కి ఫిజికల్ లొకేషన్‌లో మెమరీ లొకేషన్ క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నామమ్మా. ఓకేనా? వెనెవర్ వి ఆర్ క్రియేటింగ్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎ క్లాస్‌ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో దానికి ఆటోమేటిక్‌గా ఫిజికల్ లొకేషన్‌లో మెమరీ అలొకేట్ అవుతుందని చెప్తామమ్మా. అది జావా అవ్వచ్చు, ఊప్స్ సి++ అవ్వచ్చమ్మా. అలానే ఇక్కడ మనం డేటా ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్తున్నామమ్మా? ఏదైనా ఒక టేబుల్‌ని, ఒక డేటాని ఒక ఎంప్లాయీ రికార్డ్‌నో లేతే స్టూడెంట్ డీటెయిల్స్‌నో మనం ఒక లొకేషన్‌లో స్టోర్ చేస్తున్నామంటే ఓకేనా? అది ఏదైతే లొకేషన్‌లో స్టోర్ అవుతదో దాని ఫిజికల్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని డేటా ఆబ్జెక్ట్ అంటున్నామమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఇది మామూలు జనరల్ ఎగ్జాంపుల్ అమ్మా. A vehicle is a data object which can be defined or described with the help of the set of attributes or data. ఓకేనా? ఒక వెహికల్ అనేది డేటా ఆబ్జెక్ట్ అనుకోండి ఫర్ సపోజ్. అది దట్ ఈస్ ఫిజికల్ ఎంటిటీ. ఓకే. ల్యాప్‌టాప్ అన్నాం అనుకో ఫిజికల్ ఎంటిటీ ఇట్ ఈస్ డేటా ఆబ్జెక్ట్. ఓకే. ఈ ల్యాప్‌టాప్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా అనేది డేటా అంటున్నాం. ఇన్ఫర్మేషన్ అంతాని డేటా అంటున్నాం. ఫిజికల్ ఎంటిటీని డేటా ఆబ్జెక్ట్ అంటున్నాము. ఓకే. నెక్స్ట్ మెటా డేటా అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? ఇదిగోండమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. డేటా ఆబ్జెక్ట్‌కి సేల్స్ డేటాబేస్ సచ్ యాస్ కస్టమర్స్. కస్టమర్స్ అనేది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక లొకేషన్‌లో స్టోర్ అవుతుంది. దాన్ని కస్టమర్ డేటా ఆబ్జెక్ట్ అంటామమ్మా.
స్టోర్ ఐటమ్స్ అంటే మనకు పర్చేస్ చేసి మన స్టోర్స్ లో ఏవైతే ఐటమ్స్ మనం సేల్ చేస్తున్నామో ఆ ఐటమ్స్ అన్నిటికి మెమరీ లొకేషన్ ప్లేస్ చేస్తాం. దాన్ని స్టోర్ ఐటమ్ డేటా ఆబ్జెక్ట్. సేల్స్ అయితే సేల్స్ డేటా ఆబ్జెక్ట్. అలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ని డేటా ఆబ్జెక్ట్స్ అంటున్నాము. ఓకే. వై యూజ్ డేటా మోడల్? అసలు మనకి డేటా మోడల్ యూజ్ చేయాల్సిన యూజ్ ఏంటి, నీడ్ ఏంటి? ఓకేనా. డేటా మోడల్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, డేటాబేస్ డిఫైన్ చేయడానికి మనం డేటా మోడల్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్తున్నాము. ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ యూజింగ్ డేటా మోడల్స్ ఆర్ all data objects required by the database are accurately represented. ఓకేనా. ఆల్ డేటా ఆబ్జెక్ట్స్. ఓకేనా. డేటాబేస్ ని తయారు చేయడానికి మనకి ఏవైతే డేటా ఆబ్జెక్ట్స్ కావాలో, ఓకే, వాటిని కరెక్ట్గా యాక్యురేట్ గా మనం డిఫైన్ చేసి పెట్టుకోవాలన్నమాట. డేటాబేస్ లో డేటా ఆబ్జెక్ట్స్ ని ప్రాపర్ గా డిఫైన్ చేయకపోతే డేటాబేస్ లో ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. ఓకేనా. నెక్స్ట్, omission of data will lead to creation of faulty reports and produce incorrect result. ఇక్కడ డేటా ఆబ్జెక్ట్స్ ని ప్రాపర్ గా డిఫైన్ చేసుకోకపోతే మనం, ఓకేనా, డేటా మీద మనం ఏదైనా ఆపరేషన్స్ పర్ఫార్మెన్స్ డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలంటే మనకి అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఇన్కన్సిస్టెంట్ డేటా అంటే ఇంప్రాపర్ డేటా రావచ్చు, లేకపోతే డేటాబేస్ టేబుల్స్ అనేది ప్రాపర్ గా మనకి ప్రాపర్ గా స్టోర్ అయిపోయి ఉండవచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్, డేటా మోడల్ హెల్ప్స్ డిజైన్ ద డేటాబేస్ ఎట్ కాన్సెప్చువల్, ఫిజికల్ అండ్ లాజికల్ లెవెల్స్. ఓకే. డేటా మోడల్స్ మనకి ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనకి డేటా మోడల్ హెల్ప్స్ టు డిజైన్ ద డేటాబేస్ డిజైన్ చేయడానికి డేటా మోడల్స్ యూజ్ చేస్తున్నాము. ఓకేనా. ఏ లెవెల్స్ లో, కాన్సెప్చువల్ లెవెల్లో, ఫిజికల్ లెవెల్లో, అలానే లాజికల్ లెవెల్స్ లో డేటాబేస్ ని డిఫైన్ చేసుకుంటానికి. ఓకేనా. ఫిజికల్ లెవెల్ అంటే సెకండరీ స్టోరేజ్ డివైస్, పర్మనెంట్ లొకేషన్ లో స్టోర్ అయిపోతుంది డేటా అనేది. లాజికల్ లెవెల్ అంటే మనం ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేప్పుడు డేటాబేస్ మీద, డేటాబేస్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి ప్రైమరీ మెమరీ లొకేషన్ ర్యామ్ లో స్టోర్ చేసుకుంటాం. అది లాజికల్ లెవెల్. కాన్సెప్చువల్ లెవెల్ అంటేనేమో క్వరీస్ ఏవైతే ఫ్రేమ్ చేస్తూ ఉంటాం కాన్సెప్చువల్ లెవెల్ అంటున్నాం. ఓకే. డేటా మోడల్ స్ట్రక్చర్ హెల్ప్స్ టు డిఫైన్ ద రిలేషన్ టేబుల్స్, ప్రైమరీ అండ్ ఫారెన్ కీస్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. స్టోర్డ్ ప్రొసీజర్స్ బేస్ చేసుకుని ల్యాబ్ సైకిల్స్ ప్రోగ్రామ్స్ రాసాము మనం. ప్రొసీజర్స్ రాసాము, ఫంక్షన్స్ రాసాము, వ్యూస్ రాసాము, ట్రిగ్గర్స్ రాసాము. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం మనం. ఓకేనా. ఫారెన్ కీస్, ప్రైమరీ కీస్ కూడా మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాము. ప్రైమరీ కీ, ఫారెన్ కీస్ అంటే మనకి ఏదైనా కాలం కి మనం కన్స్ట్రెయింట్స్ డిఫైన్ చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్, 9 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి మనకి. ఆ 9 టైప్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్ బేస్ చేసుకుని రిక్వైర్డ్ కన్స్ట్రెయింట్స్ మనం ఒక యాట్రిబ్యూట్ కి అసైన్ చేస్తూ ఉంటాం చెప్తున్నాం. ఓకే. డేటా మోడల్ స్ట్రక్చర్ హెల్ప్స్ టు డిఫైన్ రిలేషన్ టేబుల్స్. డేటా మోడల్ స్ట్రక్చర్ ఎందుకు యూస్ చేస్తాం మనం, టేబుల్స్, రిలేషనల్ టేబుల్స్ గా డిఫైన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ప్రైమరీ కీ కానీ, ఫారెన్ కీ కానీ, నెక్స్ట్ ఏదైనా ప్రొసీజర్స్ ఫ్రేమ్ చేయాలన్నా మనం డేటా మోడల్స్ యూస్ చేసి మనం డేటాబేస్ టేబుల్స్ ని క్రియేట్ చేసుకుంటాం చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద డేటాబేస్ అండ్ కెన్ బి యూజ్డ్ బై డేటాబేస్ డెవలపర్స్ టు క్రియేట్ ఫిజికల్ డేటాబేస్. ఇదే నమ్మ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి. ఓకే. డేటా మోడల్ ఏం చేస్తుంది మనకి, ఇట్స్ లైక్ ఎ డిజైనింగ్ పార్ట్. డేటాబేస్ టేబుల్ డిజైన్ చేయడం ఎలా అనేది మనకి దీని బేసిస్ తెలుసుకుంటున్నాం. ప్రొవైడ్స్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ డేటా అండ్ కెన్ బి యూజ్డ్ బై డేటాబేస్ డెవలపర్స్ టు క్రియేట్ ఫిజికల్ డేటాబేస్. ఫిజికల్ డేటాబేస్ అనే టేబుల్స్ ని క్రియేట్ చేయాలమ్మా. స్కీమా అంటాం టేబుల్ ని. ఆ టేబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ రూల్స్ ను, ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఏ డేటా టైప్ ని బేస్ చేసుకుని టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవాలని తెలిసేది మనకి డేటాబేస్ మోడల్స్ ఏమైనా బేసిస్ ఏదైతే ఈఆర్ డయాగ్రామ్స్, యూఎంఎల్ డయాగ్రామ్స్ ఫ్రేమ్ చేస్తారో వాటిని బేస్ చేసుకుని టేబుల్స్ ని ఆర్ స్కీమాస్ ని డిఫైన్ చేస్తారని చెప్తున్నాం అమ్మా. ఆ స్కీమాస్ ఎలా వస్తాయి మనకి, డేటాబేస్ మోడల్ బేస్ చేసుకుని ఏవైతే డయాగ్రామ్స్, ఈఆర్ డయాగ్రామ్స్ లేకపోతే యూఎంఎల్ డయాగ్రామ్స్ లో ఫ్రేమ్ చేస్తే ఆ డయాగ్రామ్స్ చూసి ఆ రిలేషన్స్ ని బేస్ చేసుకుంటూ ఆ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యూస్ చేస్తూ టేబుల్స్ ని ఫ్రేమ్ చేసుకుంటాం అని చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్, మళ్ళీ చెప్తాను చూడండి, అది ప్రొవైడ్స్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద డేటా బేస్, క్లియర్ పిక్చర్ ఆఫ్ ద బేస్ డేటా అంటే రా డేటా, అండ్ కెన్ బి యూజ్డ్ బై డేటాబేస్ డెవలపర్స్ టు క్రియేట్ ఫిజికల్ డేటాబేస్. ఓకే. నెక్స్ట్, మనకి డేటాబేస్ మోడల్ మనం కరెక్ట్ గా డిఫైన్ చేసుకుంటే మనకి ఇట్స్ ఐడెంటిఫై ద మిస్సింగ్ డేటా. ఏదైనా మనకి డేటాబేస్ క్రియేట్ చేసి టేబుల్స్ ని కరెక్ట్ గా రిలేషన్స్ బేసిస్ టేబుల్స్ క్రియేట్ చేసాం అనుకో అమ్మా, దాంట్లో ఏదైనా డేటా మిస్ అయినా సరే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. అలానే రిడెండెంట్ డేటా ఏదైనా సరే దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్, త్రూ ద ఇనిషియల్ క్రియేషన్ ఆఫ్ ది డేటా మోడల్. ఓకే. ప్రాపర్ ఇనిషియల్ డేటా మోడల్ క్రియేట్ చేస్తే మనకి
టైం కన్జ్యూమింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, ఇన్ ద లాంగ్ రన్ ఇట్ మేక్స్ యువర్ IT infrastructure upgrade and maintains cheaper and faster. ప్రాపర్ డేటా మోడల్ బేసిస్ మనం టేబుల్స్ క్రియేట్ చేసామంటే మనకి ఆటోమేటిక్గా దాన్ని ఫర్దర్ మెయింటెన్స్ కానీ ఓకేనా అప్డేట్స్ కానీ చేయటం అనేది పాసిబిలిటీ ఉంటుందమ్మా, ఈజీగా చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా, అలా కాకుండా మనకి ఒక ఫార్మాట్ లాగా ఉన్న టేబుల్స్ క్రియేట్ చేసి టేబుల్స్ డేటా స్టోర్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, దాంట్లో డేటా రిట్రీవ్ చేసుకోవడం కష్టం అవుతుంది మనకి, అలానే దాన్ని ఏదైనా మాడిఫై చేయాలన్నా కష్టం అవుతుంది. ఓకే, నెక్స్ట్ అప్డేషన్స్ అంటున్నాం, మాడిఫికేషన్స్ అంటే అప్డేట్స్ మెయింటైన్ చేయడం కూడా కష్టం అవుతుంది. డేటా రిట్రీవ్ చేసినప్పుడు కూడా మనకి ప్రాపర్గా డేటాబేస్ మోడల్స్ యూస్ చేసి మనం డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేసుకోకపోతే డేటా రిట్రీవల్ టైంలో మనకి కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనం ఇనీషియల్గా టేబుల్స్ క్రియేట్ చేసేప్పుడు మనం ఏం చేస్తున్నామమ్మా, ఆ టేబుల్స్ క్రియేట్ చేసేప్పుడు మనం డేటా బేస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీ మోడల్స్ లేకపోతే యూఎంఎల్ మోడల్స్ బేస్ చేసుకొని డయాగ్రమెటికల్ గా రిలేషన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుని నెక్స్ట్ టేబుల్ ని క్రియేట్ చేస్తాం చెప్తున్నాం, రిలేషన్స్ ని అరే అండ్ క్రియేట్ చేస్తాం చెప్తున్నాం. ఓకే, we have three different types of data models: conceptual data model, logical data model, and physical data model. Okay, next, each and every model having its own specific purpose. ఓకే, ప్రతి దానికి మన ప్రతి డేటా మోడల్ కూడా స్పెసిఫిక్ పర్పస్ ఉంది, ఆ పర్పస్ ని బేస్ చేసుకుని మోడల్స్ ని డిఫైన్ చేస్తాం చెప్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ అదే పాయింట్ అమ్మా, డేటా మోడల్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద డేటా అండ్ హౌ ఇట్ ఈస్ stored in the database and set the relationship between the data items. డేటా ఐటమ్ ఎలా స్టోర్ చేస్తున్నాము డేటాబేస్ డేటాబేస్ లో డేటాని, ఓకేనా, డేటాబేస్ లో డేటాని ఎలా స్టోర్ చేస్తున్నాము, ఓకేనా, వాటి మధ్య రిలేషన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది తెలిసేదే మనకి డేటా మోడల్స్ ద్వారా తెలుస్తుందని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ త్రీ డిఫరెంట్ టైప్స్ ఏం చెప్పుకున్నాం: కాన్సెప్చువల్ డేటా, లాజికల్ డేటా అండ్ ఫిజికల్ డేటా. వాట్ ఈస్ కాన్సెప్చువల్ డేటా? వాట్ ఈస్ కాన్సెప్చువల్ డేటా మోడల్? దిస్ డేటా మోడల్ డిఫైన్స్ వాట్ ద సిస్టమ్ కంటైన్స్. ఓకే, సిస్టమ్ మనకి డేటాబేస్ సిస్టమ్ ఏంది, ఏ టైప్ ఆఫ్ డేటా చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. దిస్ మోడల్ టైపికల్లీ క్రియేటెడ్ బై బిజినెస్ స్టేక్ హోల్డర్స్, డేటాబేస్ ఆర్కిటెక్చర్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటే ఎవరు చేస్తారు, మనకి ఎవరికైతే డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయించుకుంటున్నారో ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ మనకి షాప్ కీపర్ ఉన్నారు ఫర్ సపోజ్, ఒక సూపర్ మార్కెట్ ఉంది, దాంట్లో మనం డేటాబేస్ క్రియేట్ చేయించుకోవాలి, లేకపోతే కాలేజీ వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, దాంట్లో డేటాబేస్ మోడల్స్ క్రియేట్ చేయించుకోవాలి. అలాంటి వాళ్ళు స్టూడెంట్ కానీ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్, ఓకేనా, వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకుని డేటాబేస్ ఆర్కిటెక్చర్ డిఫైన్ చేస్తారమ్మా. ఓకేనా, ద పర్పస్ ఈజ్ టు ఆర్గనైజ్ స్కోప్ అండ్ డిఫైన్ బిజినెస్ కాన్సెప్ట్స్ అండ్ రూల్స్. ఓకే, ఆర్గనైజేషన్ అంటే మనకి డిపార్ట్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ ని డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయాలనుకోండమ్మా, ఆ డిపార్ట్మెంట్ ని అనలైజ్ చేసి, ఓకేనా, ఏ ఏ ఆ డిపార్ట్మెంట్స్ ఎవరికి మధ్య రిలేషన్స్ ఉండాలి, ఏ కాన్స్టిట్యూన్స్ బేసిస్ మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలనేది మొత్తం కాన్సెప్చువల్ లెవెల్లో కాన్సెప్చువల్ డేటా మోడల్ డిఫైన్ చేస్తాను చెప్తున్నాం. ఓకేనా, లాజికల్ డేటా మోడల్ నెక్స్ట్ పాయింట్, హౌ ద సిస్టమ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. ఓకే, అసలు డిబిఎంఎస్ సిస్టమ్ ఎలా ఇంప్లిమెంట్ చేశారో లాజికల్ పార్ట్ అంటున్నాం మనం. దిస్ మోడల్ ఈస్ టైపికల్లీ క్రియేటెడ్ బై ద డేటాబేస్ ఆర్కిటెక్చర్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్స్. ఓకే, ఇక్కడ మనకి కాన్సెప్చువల్ మోడల్, డేటా మోడల్, లాజికల్ డేటా మోడల్ ఆల్మోస్ట్ నియరెస్ట్ ఉంటాయి మనకి. ఓకేనా, డేటాబేస్ ని ఎలా డిఫైన్ చేయాలి, ఎన్ని టేబుల్స్ ఉండాలి, ఏ టేబుల్ కి ఏ టేబుల్ మధ్య రిలేషన్స్ ఉండాలి, ఓకే, ఏ కాలమ్స్ మనం కన్స్ట్రెంట్స్ అసైన్ చేసుకోవాలి, ఏ కాలమ్స్ కన్స్ట్రెంట్స్ ఉండవు, ఓకేనా, యూనిక్ వాల్యూస్ దేంట్లో స్టోర్ అవ్వాలి. ఓకే, ఇవన్నిటిని బేస్ చేసుకుని కాన్సెప్చువల్ డేటా మోడల్, లాజికల్ డేటా మోడల్ బేస్ చేసుకుని మనం డిఫైన్ చేస్తాం చెప్తాం. ద పర్పస్ ఈస్ టు డెవలప్ టెక్నికల్ మ్యాప్ ఆర్ రూల్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్. ఓకేనా, అదే టెక్నికల్ మ్యాప్స్ అండ్ రూల్స్ అంటున్నాం చూడమ్మా, ఆ రూల్స్ అంటే ఏంటి, మనకి ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్ కి రిలేషన్స్ ఉండాలి, ఓకేనా, కీస్ కన్స్ట్రెంట్స్ రేట్లుగా అసైన్ చేయాలి, ఏది మనకి ఏ టైప్ ఆఫ్ డేటాని మనం టేబుల్ లో స్టోర్ చేయాలనేది మొత్తం కూడా లాజికల్ లొకేషన్ లోనే లాజికల్ మోడల్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం చెప్తున్నాం. నెక్స్ట్ ఫిజికల్ డేటా మోడల్. ఫిజికల్ డేటా మోడల్ డిస్క్రైబ్స్ హౌ ద సిస్టమ్ విల్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ స్పెసిఫిక్ డిబిఎంఎస్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ డేటా మోడల్ అంటే మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు, మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మనకి డిబిఎంఎస్ బేస్ చేసుకుంటే
మనం నిన్న లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం అమ్మా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్, నెక్స్ట్ ఎండ్ యూజర్స్, ఓకే, డెవలపర్స్, ఇలా చెప్పుకున్నాం అమ్మా. ఓకేనా. డిబిఎస్ ఫిజికల్ డేటా మోడల్ అంటే ఫిజికల్ లొకేషన్ లో ఎక్కడ స్టోర్ అవుతూ ఉండాలి, డేటా ఏ ఫార్మాట్ లో స్టోర్ చేయాలి, ఓకేనా, ఆ ఫిజికల్ లొకేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలని మొత్తం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేతిలో ఉంటుందమ్మా. ఫిజికల్ లొకేషన్ మోడల్ అంతా, ఫిజికల్ డేటా మోడల్ అనేది కూడా కంప్లీట్ గా డిబిఎస్ ను ఆ డెవలపర్స్ బేస్ చేసుకుని మేనేజ్ చేస్తూ ఉంటాం అమ్మా. ఓకే. ఫిజికల్ డేటా మోడల్ యొక్క మెయిన్ ఏమేంటో మనకి హౌ టు ఇంప్లిమెంట్ ద డేటాబేస్ అని అన్నమాట. డేటాబేస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎలా డెవలప్ చేయాలి డేటాబేస్ ని. ఓకే. దానికి సైజ్ ఎంత ఉండాలి అంటే మీన్ ఎంత మెమరీ కావాలి, ర్యామ్ కెపాసిటీ ఎంత ఉండాలి, దాన్ని సర్వర్స్ బేస్ చేసుకుని ఎలా మెయింటైన్ చేసుకుంటారు, ఫిజికల్ లొకేషన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇదంతా కూడా ఫిజికల్ డేటా మోడల్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం చెప్తున్నాం. ఓకేనా. ఇదిగోండి చూడండి ఒకసారి, లాజికల్ డేటా మోడల్, ఫిజికల్ డేటా మోడల్ నెక్స్ట్ ఈ రెండింటి కాన్సెప్చువల్ డేటా మోడల్ అని అవసరం. నెక్స్ట్ వేరే డయాగ్రామ్ చూపిస్తాను కాన్సెప్చువల్ డేటా మోడల్. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది కాన్సెప్చువల్ డేటా మోడల్ అనేది. యూఎంఎల్ డయాగ్రామ్స్ బేసిస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం క్లాస్లో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా. లాజికల్ డేటా అంటే ప్రాసెస్ మోడల్స్, డేటా రిక్వైర్మెంట్స్. లాజికల్ అంటే ఏం చెప్తున్నాం మనం, లాజికల్ డేటా అంటే మనం ఫిజికల్ డేటా లొకేషన్ లో ఈ లొకేషన్ ఏదైతే డేటా ఉందో దాన్ని తీసుకుని మనం లాజికల్ గా ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంటున్నాం. ఓకే. టెక్నికల్ రిక్వైర్మెంట్స్, పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ అంటున్నాం. ఫిజికల్ డేటా ఏంటి మనకి, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అంటే సిస్టమ్ బేస్ చేసుకుని టెక్నికల్ గా మనకి ఎంత ర్యామ్ కావాలి, అయితే ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఎంత డేటా, ఎంత మెమరీ లొకేషన్ మనం ఆక్యుపై చేస్తాము, డేటా ఎలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా టెక్నికల్ అంటున్నాం. పెర్ఫార్మెన్స్ అంటే డేటాబేస్ టేబుల్ డేటా రిట్రీవ్ చేసినప్పుడు ల్యాన్ రిక్వైర్మెంట్ ఉందా, లేకపోతే వ్యాన్ రిక్వైర్మెంట్, నెట్వర్క్ అవసరమా, లేకపోతే నెక్స్ట్ నెట్వర్క్ లేకుండా డైరెక్ట్ మనం ఏదైనా టేబుల్స్ ని యాక్సెస్ చేయొచ్చా, ఇలాంటివన్నీ ఓకేనా పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనం చెప్తున్నాం పెర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ అంటున్నాం. ఓకే. ప్రాసెస్ మోడల్స్ అంటేనేమో లాజికల్ డేటా అంటే మనకి ఫిజికల్ డేటా మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేయడం మనకి ప్రాసెస్ మోడల్స్ అన్నాం. ఎస్క్యూఎల్ బేస్ చేసుకుని, MySQL బేస్ చేసుకుని, లేకపోతే Oracle బేస్ చేసుకుని, ఏదో బేస్ చేసుకుని మనం ఈ ఫిజికల్ డేటాని బేస్ చేసుకుని ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటున్నాం. ఓకే. డేటా రిక్వైర్మెంట్స్ అంటే ఏ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం లాజికల్ గా మనం ఏ లొకేషన్ లో తీసుకుని లాజికల్ లొకేషన్ అంటే సెకండ్ ప్రైమరీ లొకేషన్ లో ఎలా స్టోర్ చేసుకుంటాం, వాటి డేటా మీద ఎలా ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం అనేది డేటా రిక్వైర్మెంట్స్ అంటున్నాం. ఓకే. ఇది ప్రాసెస్ మోడల్స్, డేటా రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని డేటా మోడలింగ్ అంటాము. లాజికల్ డేటా మోడలింగ్ అంటాం దాన్ని, లాజికల్ డేటా మోడలింగ్ అంటాం దానిని ఫిజికల్ డేటా మోడల్ ని బేస్ చేసుకుని మనం డేటాని క్రియేట్ చేయడం, డేటా యూస్ చేయడం చెప్తున్నాం. మనం క్రియేట్ అప్డేట్ డేటా అనేది ఇక్కడ మనకి ఎండ్ యూజర్ చేసేదాం ఇక్కడ. ఓకే, ఇదేం ఫిజికల్ లొకేషన్ లో స్టోర్ చేయడానికి, ఇదేమో లాజికల్ లొకేషన్ లో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి డేటా పైన. ఇదేమో ఎండ్ యూజర్. ఇది ఇక్కడ ఎండ్ యూజర్ వర్క్ చేయాలంటే మనకి ఈ రెండు వర్క్అవుట్ అయితేనే మనకి ఇక్కడ ఎండ్ యూజర్ కి ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది చెప్తున్నాము. ఓకేనా. బిజినెస్ డేటా అవ్వచ్చు, నార్మల్ డేటా అవ్వచ్చు, క్రియేషన్ అవ్వచ్చు, అప్డేషన్ అవ్వచ్చు, లేకపోతే రిట్రీవింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. అది టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ లో ఇది డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ డ్రా చేసి మనం దీని గురించి థియరిటికల్ గా రాసి సరిపోతాం. అంతా థియరిటికల్ గా ఉంటుంది ఫస్ట్ యూనిట్ లో మాక్సిమం. ఓకే. నెక్స్ట్ కాన్సెప్చువల్ డేటా అంటున్నాం. ఆర్గనైజింగ్ వ్యూ ఆఫ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అండ్ దేర్ రిలేషన్షిప్. కాన్సెప్చువల్ డేటా ఏం చెప్తున్నామా, హౌ టు ఆర్గనైజ్ డేటా. ఏ కాన్సెప్ట్స్ అంటే మనకి డేటాని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, దాని మీద ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాము. ఓకే, దాన్ని కాన్సెప్ట్స్ అంటున్నాము. ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ కాన్సెప్చువల్ డేటా మోడల్ ఈస్ ఎస్టాబ్లిష్ ఎంటిటీస్ అండ్ దేర్ అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్స్. కాన్సెప్ట్స్ అంటే ఏం చెప్తున్నాం, మన టేబుల్ ని డేటాని ఎలా స్టోర్ చేయాలంటున్నామమ్మా. ఎలా స్టోర్ చేయాలని ఎలా తెలుస్తుంది మనకి, దాంట్లో ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఓకేనా, వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, ఓకే, ఎంటిటీస్ ఏ ఉన్నాయి దాంట్లో. ఓకే, అట్రిబ్యూట్స్ అంటే కాలం నేమ్స్ అంటున్నాం, ఎంటిటీస్ అంటే మనకి తెలుసు మనం. ఓకేనా, రికార్డ్స్ ఎంటిటీస్ అంటున్నాం. స్టూడెంట్ ఎంటిటీ అంటున్నాం, స్టూడెంట్ రికార్డ్స్ ని స్టూడెంట్ ఎంటిటీ అంటాం, లేదా ఎంప్లాయీ ఎంటిటీ అంటాం. ఓకే. కాన్సెప్ట్ లెవెల్ ఏం చేస్తున్నాం, మనకి క్రియేటింగ్ కాన్సెప్చువల్ మోడల్ ఇన్ ద సెన్స్ వీఆర్ క్రియేటింగ్ టేబుల్స్. ఓకేనా, ఎన్ని ఎంట్రీస్ కావాలి, ఎన్ని అట్రిబ్యూట్స్ అంటే ఏ ప్రైమరీకి రిలేషన్ ఎలా ఉండాలి, ఏ కీస్ యూస్ చేస్తున్నాం టేబుల్ క్రియేటెడ్, అంతా కాన్సెప్ట్ లెవెల్. ఇన్ దిస్ డేటా మోడల్ there is hardly any details available on the actual database structure. ఓకే, కాన్సెప్ట్ లెవెల్ ఏముంటుందో మనకి యాక్చువల్ డేటాబేస్ లో ఏదైతే డేటా ఉందో యూస్ చేస్తున్నామో ఆ డేటాబేస్ ని బేస్ చేసుకుని మనం డేటా స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తాం చెప్తున్నాము. ఓకే.
ఎంటిటీస్ అంటే ఏంటి, నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, రిలేషన్షిప్ అంటే ఏంటి. ఓకే, ఇవి మనకి ఎంటిటీ అంటే రియల్ వరల్డ్ థింగ్ అంటున్నాము, దాన్ని ఎంటిటీ అంటున్నాము. అట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఓకే, అట్రిబ్యూట్ ఏంటంటే మనకి కాలమ్ ని బేసిస్, కాలమ్ ఏదైతే ఉందో దాన్ని అట్రిబ్యూట్ అంటున్నాము. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే అట్రిబ్యూట్ కి అట్రిబ్యూట్ రిలేషన్షిప్ అవ్వచ్చు, వాటి మధ్య రిలేషన్ మనకి టేబుల్ కి టేబుల్ మధ్య రిలేషన్ కూడా అవసరం చెప్తాము. ఓకే, నెక్స్ట్ కాన్సెప్చువల్ డేటా మోడల్ చూడండి ఒకసారి. కస్టమర్ ప్రొడక్ట్ అంటున్నాం. ఓకేనా, వీళ్ళ మధ్య రిలేషన్ ఉంటుందమ్మా, సేల్స్ అనేది రిలేషన్ మనకి, సేల్స్ అనేది రిలేషన్. ఓకే, కస్టమర్ కి ఇచ్చేప్పటికి ఇవి కస్టమర్ అనేది అట్రిబ్యూట్, కస్టమర్ నేమ్, కస్టమర్ నెంబరు, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ నెంబర్. ప్రొడక్ట్ ఏ కస్టమర్ ఏ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేశాడు. ఓకేనా, సేల్స్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ ప్రొడక్ట్. ఇది అదే చెప్పాము, సేల్స్ అనేది రిలేషన్షిప్, కస్టమర్ కి ప్రొడక్ట్ మధ్య రిలేషన్షిప్ అంటున్నాము. ఓకే, కస్టమర్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ టూ ఎంటిటీస్. కస్టమర్ నెంబర్ అండ్ నేమ్ ఆర్ ద అట్రిబ్యూట్స్. ఓకే, నేమ్ నెంబర్ అనేది అట్రిబ్యూట్స్ అంటున్నాము, కస్టమర్ అనేది ఎంటిటీ అంటున్నాము. అది అది కూడా క్లియర్ తెలియాలి మనకి. కస్టమర్ అనేది ఎంటిటీ, కస్టమర్ నేమ్ కానీ, కస్టమర్ నెంబర్ కానీ, కస్టమర్ ఐడి కానీ, ఓకేనా, అవి అట్రిబ్యూట్స్ అంటున్నాము. ఓకే, ప్రొడక్ట్ నేమ్ అండ్ ప్రైస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఎంటిటీ ప్రొడక్ట్. ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఎంటిటీ, కస్టమర్ అనేది ఎంటిటీ, నేమ్ నెంబరు, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ అనేది అట్రిబ్యూట్స్ అంటున్నాము. సేల్స్ అనేది రిలేషన్షిప్ బిట్వీన్ కస్టమర్ అండ్ ప్రొడక్ట్ అంటున్నాము. ఓకేనా, దిస్ ఇస్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాన్సెప్చువల్ డేటా మోడల్. ఓకేనా, కస్టమర్ కి ప్రొడక్ట్ కి మధ్య కాన్సెప్చువల్ డేటా మోడల్ డయాగ్రామ్ రిప్రజెంట్ చేయమంటే ఇలా ఉంది మనకి. ఓకే, ఇక్కడ మన అట్రిబ్యూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు మనకు నచ్చినవి. ఓకేనా, ప్రొడక్ట్ అవ్వచ్చు, ఇక్కడ లేకపోతే స్టూడెంట్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు అమ్మ. ఓకేనా, నెక్స్ట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దాని బేసిస్ మనం కాన్సెప్చువల్ డేటా మోడల్ ఇలా డిఫైన్ చేస్తాం కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ characteristics of conceptual data model. Wide coverage of business concepts. Offer organization wide coverage of business concepts. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం లేదు మనకి, జనరల్ తెలుస్తుంది మనకి. ఒక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా, ఆ టేబుల్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, వాటి మధ్య రిలేషన్స్ ఎలా ఉండాలని చెప్పుకోవడానికి మనకి కాన్సెప్చువల్ డేటా మోడల్ యూస్ చేస్తాం చెప్పారు. డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఫర్ ఏ బిజినెస్ ఆడియన్స్. ఓకే, కాన్సెప్చువల్ డేటా మోడల్ చేసినాం ఎవరి కోసం, బిజినెస్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని వాళ్ళకి వాళ్ళ డేటాబేస్ డిఫైన్ చేసేప్పుడు మనం కాన్సెప్చువల్ డేటా మోడల్ బేస్ చేసుకుని, ఇక్కడ బిజినెస్ ఉంది అనుకోండి, కస్టమర్ ప్రొడక్ట్ అంటున్నాం. ఏ ప్రోడక్ట్ ఏ కస్టమర్ కొన్నాడు, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది, ఏ కస్టమర్ ఎక్కువ ఏ ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఇలాంటివన్నీ కాన్సెప్చువల్ డేటా మోడల్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం చెప్తున్నాం. ఇలాంటి వాటిలో కూడా టేబుల్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా మార్కెట్ రిలీజ్ చేసాం అనుకోండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ అనేది మ్యాండేటరీ. ఆ కస్టమర్ ఫీడ్బ్యాక్ బేసిస్ వాళ్ళ రికార్డ్ బేసిస్ కూడా మనం వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బేసిస్ మనం టేబుల్స్ ని ఫ్రేమ్ చేసుకుని డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో ఎలా ఉంది, దాని ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, దాని మీద ఎంతమంది పర్చేస్ చేస్తే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇలాంటి అంతా కూడా డేటాబేస్ లో స్టోర్ అవుతూ ఉండాలి. దాన్ని కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటారు. ఓకే, ఓకే, the conceptual model is developed independently of hardware specifications like data storage capacity, location, software. ఓకే, ఇవన్నీ అవసరం లేదు మనకి కాన్సెప్చువల్ మోడల్ కి. ఓకే, డేటా స్టోరేజ్ ఎక్కడ ఉండాలి, మనకి ఎంత కెపాసిటీ కావాలి, ఇవన్నీ కూడా ఉండదు మనకి. కాన్సెప్ట్ అంటే ఏం చెప్తున్నాం మనం, ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, ఆ టేబుల్ మధ్య ఏ టేబుల్ ఏ టేబుల్ మధ్య రిలేషన్ ఉండాలి, ఏ ఎంటిటీకి ఎంటిటీ రిలేషన్ ఉండాలి, లేకపోతే యాట్రిబ్యూట్ కి యాట్రిబ్యూట్ ఎలా రిలేషన్స్ ఉండాలి, ఇవన్నీ చెప్పేది కాన్సెప్చువల్ డేటా అంటున్నాము. ఓకే, అంతేగాని మనకి ఫిజికల్ డేటా మోడల్, లాజికల్ డేటా మోడల్ లాగా, ఫిజికల్ డేటా మోడల్ అయితే ఎంత స్టోరేజ్ ఉండాలి, ఎంత కెపాసిటీ డేటా స్టోర్ చేయాలి, ఏ లొకేషన్ లో స్టోర్ అవుతూ ఉండాలి, ఎంత ర్యామ్ కావాలి, ఎలా డేటా రిట్రీవ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఫిజికల్ డేటా కాన్సెప్ట్, ఫిజికల్ డేటా మోడల్ అంటున్నాం. అదే కాన్సెప్ట్ లోకి వచ్చేవాడికి అదంతా మనకు అవసరం లేదు. ఓకేనా, లైక్ డేటా స్టోరేజ్ కెపాసిటీ, లొకేషన్ అండ్ సాఫ్ట్వేర్ స్పెసిఫికేషన్స్ లైక్ డివిఎంఎస్, వెండార్ టెక్నాలజీ, ఇవన్నీ మనకు అవసరం లేదు కాన్సెప్చువల్ మోడల్. ఓకే, ద ఫోకస్ ఈస్ టు రిప్రజెంట్ డేటా యాజ్ ఏ యూజర్ విల్ సీ ఇట్ ఇన్ ద రియల్ వరల్డ్. ఎండ్ యూజర్ ఎలా అయితే కనిపించాలో దాని బేసిస్ కాన్సెప్చువల్ డేటా మోడల్ డిఫైన్ చేస్తాను చెప్తున్నాను. కాన్సెప్చువల్ డేటా మోడల్ నోన్ యాజ్ డొమైన్ మోడల్స్ క్రియేట్ ఏ కామన్ vocabulary for all stakeholders by establishing basic concepts and scopes. ఓకే, ఎండ్ యూజర్ గా మనకి స్టేక్ హోల్డర్స్ అవుతున్నారు, ఎండ్ యూజర్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కామన్ గా అర్థమయ్యేలాగా మనకి
కాన్సెప్చువల్ డేటా మోడల్ని. డేటాబేస్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్పేది కాన్సెప్చువల్ డేటా మోడల్ అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ది లాజికల్ డేటా మోడల్ అంటున్నాం. ఇదిగోండి ఎగ్జాంపుల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూడండి ఇక్కడ. ఓకే, లాజికల్ డేటా మోడల్ ఈజ్ టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ అండ్ టు సెట్ రిలేషన్ బిట్వీన్ దెమ్. డేటా ఎలిమెంట్స్ మధ్య స్ట్రక్చర్ ఏంటిది, వాటి మధ్య రిలేషన్ ఏంటిది చెప్పుకునేది లాజికల్ డేటా అంటున్నాం. Logical data model adds the further information of the to the conceptual model of elements, data model elements. ఓకేనా. కాన్సెప్చువల్ లెవెల్ ఏదో చెప్తున్నామో దానికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేసేదాన్ని లాజికల్ డేటా అంటున్నాం. ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లాజికల్ డేటా మోడల్ ఈస్ టు ప్రొవైడ్ ఫౌండేషన్ టు ఫార్మ్ ద బేస్ ఫర్ ద ఫిజికల్ మోడల్. ఓకే, లాజికల్ మోడల్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, మనకి ఫిజికల్ డేటా మోడల్ ని మనం డిఫైన్ చేసుకుంటే లాజికల్ డేటా మోడల్ అనేది కావాలని చెప్తున్నాము. దాన్ని బేస్ చేసుకుని మనం ఫిజికల్ డేటా మోడల్ అనేది ఈజీగా డిఫైన్ చేసుకుంటా కుదురుతాము, లాజికల్ డేటా మోడల్ కరెక్ట్ గా డిఫైన్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. కస్టమర్ అనేది ఎంటిటీ, ప్రొడక్ట్ అనేది ఎంటిటీ, కస్టమర్ నేమ్ నెంబర్ అనేది అట్రిబ్యూట్స్, అలానే ప్రొడక్ట్ నేమ్ అనేది ప్రైస్ అనేది అట్రిబ్యూట్స్ అని చెప్తున్నాము. ఓకే, నో ప్రైమరీ అండ్ సెకండరీ కీ ఈజ్ డిఫైన్డ్. ఇక్కడ మనం ప్రైమరీ కీ కానీ సెకండరీ కానీ డిఫైన్ చేయలేదమ్మా మనకి ఏమి కూడా. Okay, at this data model level, we need to verify and adjust the customer details. Okay, customer details that were set earlier for relationships. Okay na. ఇక్కడ మనకి లాజికల్ మోడల్ ఏం చేస్తాం, మనకి ఆ ప్రైమరీ కీస్ ని ఫారెన్ కీస్ ని డిఫైన్ చేసుకుంటాము. ఓకేనా, ఏ కస్టమర్ ఏ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేస్తుంది, ఏ ప్రోడక్ట్ ఎక్కువ కస్టమర్స్ తో పర్చేజ్ చేయబడింది, ఇలాంటి అన్నిటి ఇన్ఫర్మేషన్ బేసిస్ మనం లాజికల్ గా ఇన్ఫర్మేషన్ ని ఫ్రేమ్ చేయాలమ్మా. ఓకేనా. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాజికల్ డేటా మోడల్ అంటున్నాం. Describes data needs for a single project but would integrate with other logical data models based on the scope of the project. ఓకే, ఇక్కడ చూడమ్మా, అది డేటా అనేది సింగిల్ ప్రాజెక్ట్ కదా, అయితే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బేసిస్ డేటాని మనం డిఫైన్ చేస్తున్నామా. ఓకేనా, అంటే సింపుల్ చెప్పండి, ప్రాజెక్ట్ అనుకోండి టేబుల్స్ అని అనుకున్నామా. సింగిల్ టేబుల్ బేసిస్ కు మనం డేటా డిఫైన్ చేస్తున్నామా, మల్టిపుల్ టేబుల్స్ మధ్య రిలేషన్స్ తో మనం డేటా బేస్ ని డిఫైన్ చేసుకుంటున్నామా. ఓకే, ఇంటిగ్రేట్ అన్నాం చూడమ్మా, ఇంటిగ్రేట్ విత్ అదర్ లాజికల్ డేటా మోడల్స్. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ అనుకోకుండా టేబుల్స్ అని అనుకోండి. ఫర్ సపోజ్ కస్టమర్ టేబుల్ ఉంది, ప్రొడక్ట్ టేబుల్ ఉందమ్మా. కస్టమర్ టేబుల్ కి ప్రొడక్ట్ టేబుల్ కి రిలేషన్ ఉంటుందమ్మా కంపల్సరీగా. ఏ ప్రొడక్ట్ ఏ కస్టమర్ కొన్నాడు, ఓకేనా, ఆ ప్రొడక్ట్ ఎంత సేల్ అవుతుంది, ఎంతమంది కస్టమర్స్ కొన్నారు అనేది ఆ రెండు టేబుల్స్ బేసిస్ డేటా రిట్రీవ్ చేసుకోవాలమ్మా. ఆ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, ఈ లాజికల్ కాన్సెప్ట్ బేసిస్ మనం రిఫర్ చేస్తాం చెప్తున్నాం. డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ద డిబిఎంఎస్. డిబిఎంఎస్ రిలేషన్ లేకుండా మనకి ఈ లాజికల్ డేటా కాన్సెప్ట్ మోడల్ ని మనం డిఫైన్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. టేబుల్ ఎలా స్టోర్ చేస్తాం అనేది మన సెకండరీ అమ్మా, కాన్సెప్ట్ లెవెల్లోనో ఫిజికల్ లెవెల్ డిఫైన్ చేస్తున్నాం. వేటి మధ్య రిలేషన్ ఉండాలనేది మాత్రం డిబిఎంఎస్ సంబంధం లేకుండా మనం నిర్ణయం తీసుకుని డిఫైన్ చేస్తాం చెప్తాం. ఓకే, డేటా అట్రిబ్యూట్స్ విల్ హ్యావ్ డేటా టైప్ విచ్ ఎక్సెప్ట్ ప్రిసిషన్ అండ్ లెంగ్త్. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి అట్రిబ్యూట్స్ డిఫైన్ చేసినామంటే లాజికల్ లెవెల్లో మనం ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలి, ఎంత డేటా స్టోర్ అయి ఉండాలి, వాటి లెంగ్త్ ఎంత ఉండాలి, ఓకేనా, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తూ పెట్టాలి మనకి, ఓకేనా, అనేది మొత్తం కూడా లాజికల్ లెవెల్లో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు లాజికల్ స్కీమాలోనే డిఫైన్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో చూస్తే మీకు ఒకసారి ఇదిగోండి చూడండి, ఇక్కడ లాజికల్ డయాగ్రామ్, ఇది లాజికల్ డేటా మోడల్ అన్నాం. అట్రిబ్యూట్ నేమ్ మెన్షన్ చేసాం, దానికి డేటా టైప్ కూడా మెన్షన్ చేసాం అమ్మా, స్ట్రింగ్ అని ఇంటిజర్ అని ఇలా. ఓకే, అదంతా కూడా మనకి లాజికల్ లెవెల్లో డిఫైన్ చేసి చెప్తున్నాం, లాజికల్ మోడల్ అంటున్నాం. ఓకే, నార్మలైజేషన్ ప్రాసెస్ to the norm to the model is applied typically till third normal form. Next నార్మల్ ఫార్మ్స్ అనేది తెలుసా మనకి, ఫోర్త్ యూనిట్ చెప్పుకున్నాము. ఓకేనా, ఫంక్షనల్ డిపెండెన్సీస్ అంటున్నాం అక్కడ మనం టెక్నికల్ వర్డ్. ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏ అట్రిబ్యూట్ ఏ అట్రిబ్యూట్ డిపెండ్ అయి ఉంటుంది, ఏ అట్రిబ్యూట్ బేసిస్ కూడా మనకి రిలేషన్ అనే మనకి డేటా రిక్వైర్ చేసుకుంటుంది, అంటే డేటాని కలెక్ట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనకి లాజికల్ డేటా మోడల్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం చెప్తున్నాం. ఓకే, థర్డ్ నార్మల్ ఫామ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్, డిపెండెన్సీ ఎలా ఉంటాయి, ఏ టేబుల్ కి డిపెండెన్సీ ఉన్నాయి అలాంటి అనేది కూడా లాజికల్ డేటా మోడల్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం చెప్తున్నాం. నెక్స్ట్ ఫిజికల్ డేటా మోడల్ అంటున్నాం. A physical data model describes the database specific implementation of the data model. Okay, it offers a database abstraction and helps to generate the schema. ఓకేనా, డేటా అబ్స్ట్రాక్షన్ అనేది తెలుసు మనకి. ఓకేనా, ఎలా టేబుల్ క్రియేట్ చేయాలి, ఎంత మెమరీ లొకేషన్ యూస్ చేసుకోవాలనేది
స్కీమా అంటే టేబుల్ అంటున్నాం. ఓకే, ఫిజికల్ లొకేషన్ బేసిస్, ఫిజికల్ డేటా మోడల్ బేసిస్ డిఫైన్ చేస్తాం చెప్తాము. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద richness of data, metadata offered by the physical data model. Metadata అంటే ఏమో డేటా అబౌట్ డేటా అంటున్నాం. ఓకేనా, ఫిజికల్ డేటాను బేస్ చేసుకుని మనకి మెటాడేటా అనేది డిస్ప్లే అవుతుంది అంటున్నాం. ఫిజికల్ డేటా ఎందుకంటే ఫిజికల్ డేటా బేస్ లోనే మనకి డేటా మోడల్ ఎందుకు తెలుస్తుంది మనకి, ఏ లొకేషన్ లో స్టోర్ అయింది, ఎప్పుడు స్టోర్ అయింది, ఎంత మెమరీ ఉంది, ఎంత మెమరీ అంత ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, ఓకేనా, ఏ టైం కి మనం క్రియేట్ చేసాము, ఇవన్నీ కూడా మెటాడేటా అంటున్నాం. అది ఫిజికల్ మోడల్ బేస్ చేసుకుని మనం మెటాడేటాను ఐడెంటిఫై చేస్తాం చెప్తాం. The physical data model helps in visualizing database structure by replicating database columns keys, database column keys, constraints, index, triggers, and other DBMS features. ఓకే, ఆ ఇండెక్సెస్ కానీ ట్రిగ్గర్స్ కానీ మనం కన్స్ట్రెంట్స్ ని కానీ ఏజెంట్లో వేసే మనకి ఫిజికల్ లొకేషన్ బేస్ చేసుకొని మనం వీటిని యూజ్ చేస్తాం చెప్తాం. ఇక్కడ మనం ట్రిగ్గర్స్ క్రియేట్ చేస్తాం అమ్మా. ట్రిగ్గర్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది మనకి, ట్రిగ్గర్ ముందుగా రన్ అవుతున్నాం, ఇది SQL క్వరీ కంటే ముందు ఎగ్జిక్యూట్ అవుతున్నాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ అయితే మనకి ఆ లొకేషన్ లో ఉన్న డేటాను బేస్ చేసుకుని మనకి ట్రిగ్గర్ ఫ్రేమ్ చేసి రాస్తున్నాం. అవి కొత్త లొకేషన్ క్రియేట్ చేసి ఆ లొకేషన్ ట్రిగ్గర్స్ ఫ్రేమ్ చేస్తున్నాం. అలా ఇండెక్స్ అంటున్నాము, డేటాబేస్ టేబుల్స్ ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలని ఇండెక్స్ బేస్ చేసుకుని యూజ్ చేస్తాము. ఇండెక్స్ కూడా ఎలా అవుతుంది మనకి, ఫిజికల్ లొకేషన్ తెలిస్తేనే మనకి ఇండెక్స్ అనేది తెలుస్తున్నాము. అలానే ట్రిగ్గర్ అనేది కూడా ఫిజికల్ లొకేషన్ తెలిస్తేనే ట్రిగ్గర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వగలుగుతాము. ఓకేనా, దీస్ ఆర్ ద ఫిజికల్ డేటా మోడల్స్. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి ప్రైమరీ కీ, యూనిక్ కీ, ప్రొడక్ట్ నేమ్ అని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ ఫిజికల్ రిప్రజెంటేషన్ ఎలా చేస్తాం చూడండి అమ్మా. కస్టమర్ టేబుల్, ప్రొడక్ట్ టేబుల్ ఉంది మనకి. కస్టమర్ కి ప్రొడక్ట్ కి రిలేషన్ ఉంది మనకి. కస్టమర్ నేమ్ అనేది ప్రొడక్ట్ నేమ్ లేకపోతే కస్టమర్ నెంబర్, ప్రొడక్ట్ ప్రైస్ అనేది డేటా టైప్స్ అనేది లాజికల్ లెవెల్లో డిఫైన్ చేసాము. ఆ తర్వాత వీటి మధ్య రిలేషన్ బేస్ చేసుకుని, ఫిజికల్ రిలేషన్ బేస్ చేసుకుని, ఫిజికల్ అంటే మనకి ప్రైమరీకి కన్స్ట్రెంట్స్ ఏ ఉండాలి, ఫారెన్ కి కన్స్ట్రెంట్స్ ఏ ఉండాలి, ఓకే, ఏ కన్స్ట్రెంట్ కి ఏ కన్స్ట్రెంట్ మధ్య రిలేషన్స్ ఉండాలి, ప్రైమరీకి దేన్ని అసైన్ చేస్తాం, ఫారెన్ కి ఏది అవుతుంది, యూనిక్ కి అవ్వచ్చు, సూపర్ కి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ టైప్ ఆఫ్ కీస్ బేసిస్ ఎలా చేస్తాం అని చెప్పి నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ దీంట్లో చూడండి, ఫిజికల్ డేటా మనం ఇక్కడ సింగిల్ టేబుల్ ఆఫ్ మల్టిపుల్ ప్రాజెక్ట్ అనే ప్లేస్ లో టేబుల్ అని రాసుకోండమ్మా. ఓకే, మేబీ ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ ఫిజికల్. ఓకే, ఆ టేబుల్స్ ఎలా అవుతున్నాయి మనకి, ఫిజికల్ గా అదర్ లొకేషన్స్ ఎలా కమ్యూనికేట్ అవుతాం అనేది ఫిజికల్ డేటా మోడల్ అని బేస్ చేస్తున్నాం. Data model contains relationships between tables that which addresses cardinality and null ability to the relationship. Cardinality constraints అంటే టేబుల్ కి మధ్య రిలేషన్ అమ్మా. 1 to 1 రిలేషన్, 1 to మెనీ రిలేషన్, మెనీ టు 1 రిలేషన్, మెనీ టు మెనీ రిలేషన్. ఓకే, ఇవి కార్డినాలిటీ కన్స్ట్రెంట్స్ అమ్మా. ఇవి కూడా మనకి ఫిజికల్ డేటా స్కీమ్ బేస్ చేసుకుని, డేటా మోడల్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తాం చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ డేటా మోడల్ ఏం చేస్తామా, ఏ లొకేషన్ డేటా స్టోర్ అవ్వాలి, ఎంత మెమరీ లొకేషన్ ఆక్యుపై చేస్తుంది, ఆ మెమరీ లొకేషన్ ఎలా యాక్సెస్ చేసుకోవాలని టెక్నిక్స్ అని కూడా ఫిజికల్ డేటా మోడల్లో డిఫైన్ చేస్తూ చెప్తున్నాము. నెక్స్ట్ లాజికల్ లెవెల్ చెప్తామో, డేటాబేస్ టేబుల్స్ ఎలా ఉండాలి, డేటాబేస్ టేబుల్స్ లో అట్రిబ్యూట్స్ ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలనేది లాజికల్ లెవెల్ చెప్తాం. అదే కూడా ఇక్కడ ఫిజికల్ లెవెల్లో కూడా ఆ లొకేషన్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవాలనేది కూడా మనం ఫిజికల్ డేటా మోడల్లో డిఫైన్ చేస్తూ చెప్తాము. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ లెవెల్ ఏం చేస్తున్నామో, ఫారెన్ కి ఏమున్నాయి, ప్రైమరీకి దేనికి అసైన్ చేస్తున్నాం, ఫారెన్ కి దేనికి అసైన్ చేస్తున్నాం, వాటి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఇండెక్స్ ఏమైనా యూజ్ చేస్తున్నాం, ట్రిగ్గర్స్ ఏమైనా యూజ్ చేస్తున్నామా, ఓకే, మనం డిఫైన్ చేస్తాం చెప్తాము. ఓకేనా, ద మెయిన్ గోల్ ఆఫ్ డిజైనింగ్ డేటా మోడల్ ఈస్ టు మేక్ certain that the data objects offered by the functional term are represented accurately. ఓకేనా, డేటా మోడల్స్ ఎందుకు డిఫైన్ చేస్తున్నాం, మనకి డేటా ప్రాపర్ గా స్టోర్ చేసుకుంటూ దాంట్లో దాని మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయటము, ఆ మెమరీ లొకేషన్ ఐడెంటిఫై చేయటము. ఓకేనా, డేటా స్ట్రక్చర్ బేస్ డేటాను స్టోర్ చేసుకోవటము. ఓకే, ఏ మోడల్స్ బేసిస్ స్టోర్ చేసుకోవాలనేది మొత్తం కూడా మనకి డేటా మోడల్ బేసిస్ మనం తెలుసుకుంటున్నాం. ఓకే, బిల్డింగ్ ద ఫిజికల్ డేటాబేస్ చూడమ్మా. డేటా మోడల్ షుడ్ బి detailed enough to use for building the physical database. ఓకే, ఫిజికల్ డేటాబేస్ అంటే మనకి డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సింది, మనకి కంపల్సరీగా మనకి ఫిజికల్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సింది మనకి డేటా మోడల్స్ డిఫైన్ చేసి పెట్టుకోవాలని చెప్తున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్ the information in the data model can be used for defining the relationship between tables
ప్రైమరీ అండ్ ఫారెన్ కీస్ అండ్ స్టోర్ ప్రొసీజర్స్. మనకి డేటా మోడల్స్ బేస్ చేసుకుని ఏ టేబుల్స్ మధ్యన ఏ అట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్స్ ఉండాలి, ఏ టేబుల్ కి ఏ మధ్య రిలేషన్స్ ఉండాలి అనేది కూడా మనకి కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నాం. ఓకేనా? ఈ అడ్వాంటేజ్ ని మనం చదువుకోండి. మనకి నెక్స్ట్ క్లాస్ టైం అయిపోతుంది కదా. ఓకే, అర్థమైపోతుంది మనకి. డేటా మోడల్స్ 3 డేటా మోడల్స్ ని పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. మనకి మధ్యాహ్నం క్లాస్ లో ల్యాబ్ ప్రోగ్రామర్ సైకిల్స్ 11 12 చెప్తానమ్మా, నేనే చెప్తాను. ఓకేనా? మీరు 35 కెమెరా ఆఫ్ చేయమ్మా, మైక్ ఆఫ్ చేయి. ఓకేనా? ఆఫ్టర్నూన్ క్లాస్ లో మనకి 11th ఎక్సర్సైజ్ 12th ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసి ఒకసారి మొత్తం టోటల్ గా ఎక్సర్సైజ్ మొత్తం అన్ని డివిజన్ క్లాస్ లో ఒకసారి రివైజ్ చేస్తానమ్మా. మాక్సిమం నాకు ఇలా ఇప్పుడులాగా 70-75 మెంబర్స్ కాదమ్మా, మాక్సిమం స్టూడెంట్స్